హే చికెన్ లవర్స్! ఈరోజు నేను మీకొక చికెన్ రెసిపీ, వెరైటీ డిష్‌తో మీ ముందుకొస్తున్నాను. అదేనండి కొబ్బరుండతో చికెన్ కర్రీ. దీనికోసం ముందుగా మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండోయ్! దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడయ్యాక ఇందులో కొబ్బరి నూనె వేసుకోవాలండి. కొబ్బరి నూనె వేడయ్యాక ఇది బాగా వేడయ్యే అవసరం లేదండి. ఇందులో డ్రై మసాలాలు వేసుకుందాము. బగారాకు, సాజీరా, బండ పువ్వు, దీన్నేమంటారండి? అనాస పువ్వు, బండ పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు అంతేనండి. వేసేసుకోవడమే. లవంగాలు, ఇలాచీలు నార్మల్ మసాలానేనండి. దీంట్లో మనం పచ్చిమిర్చి. ఇది మీరు పొడవుగా కట్ చేసుకోండి. నేను చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేగాక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఇందులో ఆనియన్స్ కలుపుకుందామండి. ఇది కొంచెం రెడ్ కలర్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆలోపు ఈ దాంట్లో ఉన్న నాటుకోడిని చూద్దామండి. వావ్! స్మెల్ అయితే అదిరిపోతుంది. మీకు రెసిపీ కావాలి అంటే నాటుకోడి రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నాటుకోడి రెసిపీ కావాలని కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. స్మెల్ మాత్రం మామూలుగా లేదండి. అవునండి. ఈరోజు మా ఇంట్లోకి చుట్టాలొస్తున్నారు. అందుకే వాళ్ళకేదైనా స్పెషల్‌గా ట్రై చేయాలి అని ఇలా కోకోనట్ ఆయిల్‌తో చికెన్ చేశాను. చాలా టేస్టీగా ఉంటదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెష్‌గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. కొంచెం పసుపు వేసుకుందామండి ఉల్లిపాయలు వేగాక. ఆలోపు ఒకసారి నాటుకోడిని కలుపుతున్నానండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇప్పుడు ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అండి. ఇందులో వేసేద్దాం. ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందామండి. కారపొడి. ఇన్ని కారం అలాగే కొంచెం ఉప్పు. యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ కడిగి కలిపి పెట్టేసుకుంటానండి. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. లైట్‌గా ఉప్పు, కారం వేశాక ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడండి. చూసారా? కొబ్బరి పొడిని వేస్తున్నాను. ఇదొక 2 స్పూన్స్ అవుతది. మళ్ళీ ఇందులోనే ధనియాల పొడి. అంతేనండి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవడమే. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. కొంచెం పుదీనా వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి మొత్తం డ్రై అయిపోయింది కదండీ! కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా మాట వినండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి. ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపించే కోకోనట్ ఆయిల్‌తో చికెన్ ఫ్రై రెడీ అండి. ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపించే కోకోనట్ ఆయిల్‌తో చికెన్ ఫ్రై రెడీ అండి.